ఇలారా మరి పేపరు, ఈనాడు పేపరు, జ్యోతి పేపరు, ఆ తర్వాత ఆ పేపర్లు మనం చదువుకుంటూ ఉన్నాం. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని విషయాలు కూడా మరి ఆ పేపర్ ద్వారా, ఆ తర్వాత టీవీ ద్వారా, ఆ తర్వాత వాళ్ళ సెల్ ద్వారా మనం తెలుసుకుంటున్నటువంటి వారే ఉంటున్నాం. వాటన్నిటికంటే శ్రేష్టమైనటువంటి సువార్త, మంచి వార్త ఏంటంటే, అమ్మా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల విషయమై మృతి పొందెను. అది క్రీస్తు అభిషక్తుడు, యేసు రక్షకుడు. ఎవరైనా యావత్ ప్రపంచ చరిత్రలో అనేక మంది ఉన్నారు కదా. భారతదేశ స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించినటువంటి వారు ఉన్నారు కదా. చంద్రమండలం వెళ్ళినటువంటి వారు ఉన్నారు కదా. ర్యాకెట్ వేసుకొని వెళ్తున్నారు కదా. వాళ్ళ గురించి చెప్పొచ్చు కదా అనొచ్చు. మంచిదేనయ్యా, మీరన్న మాట ఏది కూడా తప్పని నేను అనను. అయితే వాళ్ళకి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారికి ఉన్నటువంటి తేడా ఒక 5 నిమిషాలు ప్రశాంతంగా మంచి వాతావరణంలో ఉన్నారు. మీరు వినాలని మనవి చేస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు ఎవరంటే సర్వాధికారము కలిగిన దేవుడు. అయినరా ఆకాశము కింద, భూమిపైన, సముద్రంలో ఆయనకి సర్వాధికారం ఇవ్వబడినది. పరిశుద్ధ గ్రంథం బైబిల్ చెప్తా ఉంది. రెండవది, ఆయన జీవమైనటువంటి దేవుడు. ఆయనే జీవమైనటువంటి దేవుడు. అయినరా అంటే ప్రాణము అనేటువంటి దేవుడు. అయినా మరొకసారి చెప్తున్నాను. ఓం భూర్భువ స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్తు. సంస్కృతంలో చక్కగా రాశాడు. ఆయన ఎవరో రాశాడు, సుఖ సంతోషాలు కలిగిన సజీవుడు. మరి నువ్వు పూజించే వ్యక్తి, నువ్వు ఆరాధించే వ్యక్తి, నువ్వు కానికిచ్చే వ్యక్తి సజీవుడైనా, జీవించుతున్నటువంటి వాడుగా ఉంటున్నాడా? ఒక్కటే ప్రశ్న. మరణం అనేటువంటి దానికి లేదు. ఎల్లప్పుడూ జీవిస్తున్నటువంటి వాడుగా ఉంటున్నాడు. అయినారా అంత మాత్రమే కాదు, నిత్య జీవము అనేటువంటి వాడు, ఎప్పుడూ జీవించినటువంటి వాడు. అయినారా అంత మాత్రమే కాదు, బలవంతుడైనటువంటి దేవుడు. అయినారా అయితే ఆ దేవుడు మనల్ని ఏం చేశాడు? మనం చేసిన మేలేంటి? ఇక్కడ లేఖనల ప్రకారము క్రీస్తు మన పాపల విషయమే మృతి పొందాను. మన అనేటువంటి బహువచనం. అయితే నేను చెప్పేది ఏంటంటే, నేను పాపిని, మా అమ్మ పాపి, మా తల్లి పాపి, మా నాన్న పాపి, మేమందరము పాపులమే. ఏం పాపం అది? పాపం. గొప్ప రాజు అంటున్నాడమ్మా. యెరూషలేము ఆ యొక్క దేశాన్ని ఏకచక్రాధిపత్యంగా పరిపాలించినటువంటి మహారాజు అంటున్నాడు, నా తల్లి నన్ను పాపమున గర్భమును ధరించినది, నేను పాపంలో పుట్టాను. అమ్మా వినండి, మన తల్లి ఇక్కడ ఉన్నటువంటి మీరందరూ కూడా, నాకు కూడా ఇక్కడ ఉన్నటువంటి మాకందరూ తల్లి అనేటువంటి వారు ఉన్నారు, తల్లులు. వాళ్ళు పాపములో గర్భమును ధరించారు, పాపంలో పుట్టాం. జన్మ పాపం, జన్మనాజాయితే క్షోత్ర. రెండోది కర్మ పాపం, అంటే క్రియల ద్వారా మానవుడు పాపం చేస్తున్నటువంటి వాడిగా ఉంటున్నాడు. అయినా ఎంత భయంకరమైనటువంటి జీవితంలో జీవిస్తున్నాడు. అయితే పాపంలో వచ్చే జీవితం మరణం. ఉదయకాలం వ్యాపారానికి వెళ్తున్నారు మన బిడ్డలు, ఈ వాటర్ బిడ్డలు. సోమవారం వేటకి వెళ్తున్నారు బిడ్డలు, శనివారం దాకా. ఎంత ప్రయాసపడుతున్నారు, ఎందుకు? ఈ ఫలితం కొరకు. అలాగనే అమ్మా పాపం వల్ల వచ్చే జీవితం మరణం. ఏంటా మరణం? రెండవ మరణం. అక్కడ ఏముంటుంది? అగ్ని ఆరదు, పురుగు చావదు, ఏడుపు, వేదన, యాతన, బాధ. ఆ స్థితికి వెళ్ళటం ఇష్టం లేదమ్మా ఆ దేవుడు యేసుక్రీస్తు ప్రభుకి. అందుకని 2023 సంవత్సరాల క్రితం ఆత్మయ పుత్ర నామస్య, ఆత్మైనటువంటి దేవుడు కుమారుడు ఈ లోకంలో పుట్టి, అమ్మా నీ పాపము కొరకు, నా పాపము కొరకు కలువరి శిలువలో రక్తం అంతా చిందించాడు. ఒక్క పట్టుంచుకోలే. నిజంగా ఎంత ప్రేమవాడో చూడండి. చనిపోయాడు, సమాజపడి తిరిగి లేచాడు, పరలోకానికి వెళ్ళాడు, పాపాన్ని క్షమించాడు. నపుణ్యం దాన ధర్మ నకర్మచ్చ పుణ్యం భవతే, నపుణ్యం ప్రాణధనచ్చ జగత్పుణ్యం నాస్తి.
లేకుండా పాపానికి పరిహారం కలగదు. అమ్మా, ప్రాణం వచ్చేది ఎవరండి? ఇక్కడ నేను చెబుతున్నానే కానీ ప్రాణం ఇస్తానా? ఇక్కడ మేము ఉన్నాం కానీ ఎవరైనా ప్రాణం ఇచ్చేవాళ్ళు ఉన్నారంటమ్మా. ఎక్కడికో ఎందుకు? నా కొడుకు కోసం నేను ప్రాణం ఇవ్వగలనా? నా భార్య కోసం నేను ప్రాణం ఇవ్వగలనా? అంత మాయ. ప్రాణం ఇచ్చినటువంటి వ్యక్తి ఒకే ఒక్కడు ఆయనే యేసుక్రీస్తు. నిన్ను నన్ను రక్షించడానికి, నీ పాపం నుంచి నా పాపం నుంచి విడిపించడానికి. అమ్మ, మరి ఏం చేయాలా? అసలు ఏమక్కర్లా. నా కుమారుడా, నా కుమార్తె, నీ హృదయం నాకు ఇమ్మో అడుగుతుంది. అది ఆయన కూర్చున్న చోటనే యేసు ప్రభు అనే పాపిని నా పాపం క్షమించబట్టే చాలు. నువ్వు చేతికి కాలికి తాడు కట్టుకున్నావు అనుకో, తీసేవాక. బొట్టు పెట్టుకున్నావు అనుకో, తీసేవాక. నిన్ను తీసేయమని ఎవరు చెప్పరు. అయితే ఆయనకు కావాల్సింది ఏంటంటే పాపముతో ఉన్నటువంటి హృదయం కావాలి. యేసు ప్రభువా, నేను పాపిని, నా పాపం క్షమించు అంటే చాలు. ఆయనకి ఇంకేమక్కర్లా. నేడే రక్షణ దినం, నేడే అనుకున్న సమయం. ప్రభు అనేటువంటి యేసునందు విశ్వాసం ఉంచండి. అప్పుడు మీరును మీ ఇంటి వాడును రక్షణ పొందెదరు. లేకపోతే పాపదవశ్యం, నరకం ప్రయాతి. మా అడ్రస్ చెప్పాను. మన వాడరేవు గ్రామంలోనే మన పంచాయతీ ఆఫీసు వెనకుంది వ్యోలా ప్రార్థనా మందిరం. వాక్యాలు చక్కగా వ్రాయించి పెట్టారు. మీరు ఆదివారం 1 గంట రండి. అసలు ఆరాధన ఎలా జరుగుతుందో చూడండి. మీకు ఏదైనా అవసరం అయితే నన్ను పిలిపించుకోండి, లేక అక్కడికి వచ్చి ప్రార్థన చేయమంటే చేస్తాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. ఇప్పుడు ఈ